పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఆ భజన కూటమిలో తర్జన భజన, బీజేపీలో నేతలంతా లోకేష్ భజన, జనసేనలో పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలని రెండు పార్టీలో రెండు రకాల స్వరాలు వినిపిస్తూ కూటమిలో బీటులు తెచ్చేది ఆ నేతలే. ఆంధ్రప్రదేశ్లో అటు టీడీపీ ఇటు జనసేన రెండు పార్టీలకు కాస్త రాజకీయ వైరుధ్యాలున్నాయి. అయితే రెండు పార్టీలు కూడా స్టార్డమ్ నుంచి పుట్టినవే. పవన్ కళ్యాణ్ సినీ హీరోగా ఉన్నప్పుడే ఆయన రాజకీయాల మీద ఆసక్తి చూపించారు. అలాగే సీనియర్ ఎన్టీఆర్ కూడా సినీ హీరో అయిన తర్వాతే రాజకీయాల్లోకి వచ్చారు. ఒక రకంగా చెప్పాలంటే బలమైన స్టార్డంతోనే బయటకు ఆ రెండు వచ్చాయి. అయితే ప్రస్తుతం టీడీపీలో కీలక రాజకీయ నాయకులుగా పరిచయ వ్యాఖ్యలు అవసరం లేని చంద్రబాబు నాయుడు, లోకేష్ లాంటి వారు అధికారంలో ఉన్నారు. అటు జనసేన టీడీపీలోనూ కీలక నేతలుగా ముగ్గురు తమ రాజకీయ ఇమేజ్ను పెంచుకుంటూ వస్తున్నారు. అయితే సమస్యల్లా కార్యకర్తలతోనే వస్తుంది. కార్యకర్తలు, అభిమానులు అటు టీడీపీలో లోకేష్కు, ఇటు జనసేనలో పవన్ కళ్యాణ్కు బలంగా సపోర్ట్ చేసిన వారు ఉన్నారు. టీడీపీలో లోకేష్ సీఎంగా భజన కొట్టుకోవడం మొదలైంది. ఇటు జనసేనలో చూస్తే పవన్ కళ్యాణ్ మాత్రం సీఎం కావాలని, లోకేష్ ఎట్టి పరిస్థితుల్లోనూ సీఎం కాకూడదని అంటున్నారు. అటు టీడీపీలో చూస్తే యువనేత, యువరక్తం తమ నేత ఖచ్చితంగా సీఎం అవుతారని ఘంటాపథంగా చెప్తున్నారు. వీరందరూ సోషల్ మీడియా ద్వారా దాదాపుగా ఎక్కువ మాటలు, పోస్టుల యుద్ధాలు మొదలుపెట్టారు. ఇటీవల కాలంలో కూటమిలో ఈ రచ్చ మరీ ఎక్కువైపోయింది. ఆంధ్రప్రదేశ్లో నారా లోకేష్ టీడీపీ జాతీయ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యాక కొందరు టీడీపీ నేతలు చేసిన వ్యాఖ్యలు జనసేనలో కాక పుట్టిస్తున్నాయి. 2029 ఎన్నికల్లోనూ టీడీపీ నేత సీఎంగా ఉంటారంటూ వ్యాఖ్యానించడం జనసేనలో చర్చనీయాంశమైంది. ఎప్పుడో జరిగే ఎన్నికలకు ఇప్పటి నుంచి ఈ భజన ఏంటని, నాటి ఎన్నికల ఫలితాలను బట్టి అప్పుడు చూసుకోవాలి కానీ ఇప్పటి నుంచే పార్టీ కార్యకర్తల్లోనూ కేడర్లోనూ వ్యతిరేకత రాదా అని జనసేన నేతలు కొందరు సూటిగా ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియాలో టీడీపీ కార్యవర్గ సమావేశ ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా కొందరు చేసిన వ్యాఖ్యలను జనసేన కార్యకర్తలు ట్రోల్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఎప్పుడో 15 ఏళ్లు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉంటారని చెప్పిన తర్వాత పదే ఈ వ్యాఖ్యలు చేయడం ఏంటని కొందరు ప్రశ్నిస్తున్నారు. అంటే 2029 ఎన్నికల్లో కూటమి మళ్లీ అధికారంలోకి వస్తే నారా లోకేష్ సీఎం అవుతారని పరోక్షంగా కొందరు వ్యాఖ్యానించడమే జనసేన కార్యకర్తలకు ఆగ్రహాన్ని తెప్పిస్తుంది. 2029 ఎన్నికలకు ముందు కూటమి నాయకత్వం కూర్చొని చర్చించుకోవాల్సిన అంశాలను బాహాటంగా చర్చకు పెట్టడమేంటని నిలదీస్తున్నారు. లోకేష్ ముఖ్యమంత్రి అంటే పవన్ కళ్యాణ్కు సమ్మతి ఉండవచ్చు, కానీ తాము మాత్రం ఒప్పుకోమని, చంద్రబాబు కాకుంటే తమ నేత పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాల్సిందేనని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. టీడీపీ నేతలు నారా లోకేష్ను మంచి చేసుకోవడానికి, పదవులు పొందడానికి భజన చేయడంలో భాగంగానే ఇలాంటి కామెంట్స్ కూటమిలో ఉన్న తమకు ఇబ్బందిగా ఉందని జనసేన క్యాడర్ తెగేసి చెప్పేస్తుంది. ఎన్నాళ్ళు ఇలా, ఎన్ని తరాలను ఇలా మొయ్యాలని వారు సామాజిక మాధ్యమాల్లో నిలదీస్తున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు సమన్వయంతో ఉన్నప్పటికీ మధ్యలో టీడీపీ నేతలు చేస్తున్న పని కూటమికి బీటలు తెస్తుందేమోనని ఆందోళన కలుగుతుంది. లోకేష్ వల్లనే గత ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వచ్చిందని చేసిన వ్యాఖ్యలపై కూడా జనసేన నేతలు రివర్స్లో తిట్లదండకాన్ని అందుకున్నారు. ఇక మొత్తం మీద ఈ విషయంలో టీడీపీ, జనసేన అగ్రనాయకత్వం సరైన సంకేతాలు ఇవ్వకుంటే మాత్రం రాజకీయంగా ఇబ్బందేనంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.